నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్ యుద్ధం కేవలం ప్రాణ నష్టాన్ని మాత్రమే కాదు, గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాటికి విమానాశ్రయాలు, నివాస భవనాలు, చమురు నిల్వ కేంద్రాలు ధ్వంసమవుతున్నాయి. ఈ సంక్షోభం గల్ఫ్ దేశాల భవిష్యత్తును ఏ విధంగా మార్చబోతోంది? ఎప్పుడు వాషింగ్టన్ వైపు చూసే గల్ఫ్ పాలకులు ఇప్పుడు తమ వ్యూహాన్ని ఎందుకు మార్చుకుంటున్నారు? చమురు ఎగుమతుల కోసం ఇరాన్ కన్నుపడని కొత్త దారుల అన్వేషణ ఎందుకు మొదలైంది? ఇప్పుడు చూద్దాం. గల్ఫ్ దేశాల సిరి సంపదలకు ఇరాన్ యుద్ధం ఇప్పుడు పెను సవాలుగా మారింది. ఇరాన్ ఒక్కసారిగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో అత్యాధునిక విమానాశ్రయాలు, నివాస సముదాయాలు, కీలకమైన చమురు ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమవుతున్నాయి. ఈ భయానక వాతావరణం చూసి విదేశీయులు భారీ సంఖ్యలో గల్ఫ్ దేశాలను వదిలి వెళ్లిపోతున్నారు. ఈ యుద్ధం గల్ఫ్ దేశాల సంపదను వినియోగించే విధానాన్నే పూర్తిగా మార్చివేసింది. ముఖ్యంగా రక్షణ బడ్జెట్. ఇప్పటికే ప్రపంచంలోనే రక్షణ కోసం అత్యధికంగా ఖర్చు చేసే గల్ఫ్ దేశాలు ఇప్పుడు తమ మనుగడ కోసం ఆ ఖర్చును ఊహించని రీతిలో పెంచబోతున్నాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన మలుపుంది. అమెరికా రక్షణ ఛత్రం కింద తాము సురక్షితం అనుకున్న గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఆ నమ్మకాన్ని కోల్పోతున్నాయి. వాషింగ్టన్తో ఉన్న దశాబ్దాల బంధం ఇప్పుడు అత్యంత సంక్లిష్టమైన దశలోకి ప్రవేశించింది. మరోవైపు ప్రపంచ చమురు ఎగుమతులకు కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు ఇరాన్ దెబ్బకు అత్యంత ప్రమాదకరమైన చోక్ పాయింట్గా మారింది. దీంతో సౌదీ అరేబియా తన ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ను, యుఏఈ తన ఫుజైరా లింక్ను మరింత విస్తరించాలని యుద్ధ ప్రాతిపదికన ప్లాన్ చేస్తున్నాయి. ఇరాన్ దెబ్బతీయగల ఏ ఒక్క మార్గంపై ఇకపై ఆధారపడకూడదని గల్ఫ్ పాలకులు గట్టిగా నిర్ణయించుకున్నారు. యుద్ధం గల్ఫ్ దేశాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను కూడా మరింత పెంచేలా కనిపిస్తోంది. అమెరికాను ఎంతవరకు నమ్మాలి, రక్షణ సామాగ్రి కోసం ఎవరి దగ్గర చేయి చాపాలి అనే విషయాల్లో పొరుగు దేశాల మధ్య పోటీ మొదలైంది. రక్షణ నిల్వలను పెంచుకునే క్రమంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ యుద్ధం రేపు ముగిసినా గల్ఫ్ ముఖచిత్రం మాత్రం శాశ్వతంగా మారిపోనుంది. ఒకప్పుడు శాంతికి, విలాసానికి చిరునామాగా ఉన్న గల్ఫ్ తీరం ఇప్పుడు ఆయుధాల నిలయంగా, ఆర్థిక అనిశ్చితికి వేదికగా మారుతోంది.